పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని అందరం కలిసి చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉండిరి. 49వ కీర్తన 6వ వచనం. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, వారి నోట ఏమున్నాయి? ఇశ్రాయేలీలకు చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉండును. అక్కడ వారు ఇప్పుడు ఏమైపోయారు? ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగాల్లో వీరు అపోస్తుల కార్యం 2:42లో అక్కడ వారుగా ఉన్నారు, ఇక్కడ వీరైపోయారు. వీరు అపోస్తుల బోధయందు. ఇప్పుడు మనం ఇప్పటి వరకు దేవుణ్ణి ఆరాధించడానికి ఏక లేఖన భాగముల ద్వారా దేవుణ్ణి ఆరాధించడానికి మనం మరి ఆరాధన వర్తమానాన్ని మనం విని ఉన్నామో, ఏ బోధనైతే మనం విని ఉన్నామో, ఏ బోధనైతే ఇప్పుడు ప్రభు యొక్క బల్లలో పాలిభాగస్తులు అవుట కొరకు ఏ బోధనైతే వినటానికి మనం సిద్ధపడి ఉన్నామో, ఈ బోధ అంతా కూడా ఎక్కడిది అంటే అపోస్తుల బోధ. ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ లేఖన భాగాలు, ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ మాటలు, ఇవన్నీ కూడా ఇది నా సొంతం కాదు. ఇది దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల ద్వారా తెలియచేయబడింది. దేవుడు అపోస్తుల ద్వారా తెలియచేయబడినటువంటి ఆ బోధనే నేను మీకు తెలియచేయుచున్నాను. దేవుడు ఆ బోధనే తెలియచేయటానికి నన్ను నిలబెట్టాడు. ఆ బోధన తెలియచేయటానికే దేవుడు ఈ కూడికలను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అపోస్తుల బోధ ఇంతకు ముందు మనం విన్నాం దేవుని ఆరాధన చేయటానికి. ఇప్పుడు మనం ఆయన యొక్క నిబంధన రక్తంలో మన కొరకు ఎరవబడినటువంటి ఆయన యొక్క శరీరంలో పాలిభాగస్తులు అవుట కొరకు మరలా అదే బోధన మనం వినటానికి మనం సిద్ధపడి ఉన్నాం. కాబట్టి వీరు అపోస్తుల బోధయందును సహవాసమందు, ఈ 2 పనులు ఇప్పుడు జరిగినాయి. ఓకే. 3వది రొట్టె విరుచుట యందు. ఇప్పుడు మనం ఆ పని చేయాలి. ఆ పని చేసిన తర్వాత మనం నిరంతరము చేయవలసిన మరొక పని ఏమిటి? ప్రార్థన చేయుట యందును ఎడతెగక. అది మనం తర్వాత చేయవలసినటువంటి పని. కాబట్టి ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళుగా మారారు. వీళ్ళు కూడా ఎవరు అంటే ఇశ్రాయేలీలే. మొట్టమొదటిగా పెంతెకోస్తు పండుగ దినమున పేతురు గారు సువార్త ప్రకటించినప్పుడు 3000 మంది రక్షింపబడ్డారు. ఆ రక్షింపబడినటువంటి వారిలో అనేకులు, ఆల్మోస్ట్ దాదాపుగా అందరూ ఇశ్రాయేలే ఉన్నారు. ఎందుకంటే ఆ ఇశ్రాయేల్ అయినటువంటి వారే పెంతెకోస్తు పండుగ దినమున దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. వారు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలోనున్నా, వారికి ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని బట్టి, వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలను బట్టి, వారు మోషే ద్వారా ప్రకటింపబడిన ధర్మశాస్త్రం ఈరోజు మనం అపోస్తుల ద్వారా ప్రకటింపబడుతున్న బోధ. కాబట్టి ఆ మోషే ధర్మశాస్త్రమును బట్టి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి వారికి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతమైనటువంటి వాక్యాన్ని అక్కడ తెలియచేసినప్పుడు, ఆ వాక్యపు వెలుగులో యేసుక్రీస్తుని తెలుసుకొని వాళ్ళు బాప్తీసం పొంది, మారుమనసు పొంది, బాప్తీసం పొంది, వారు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అది వాళ్లకు మాత్రమే కాదు, ఈరోజు మనకు కూడా దేవుడు అట్టి భాగ్యాన్ని అనుగ్రహించి ఉన్నాడు. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినట్లయితే, 2వ అధ్యాయం 2 కొరింథీ 5:18, సమస్తము దేవుని వలవైనవి, ఆయన మనలను, ఇప్పుడు మనలను కూడా, మనకు కూడా అదే అపోస్తల బోధయందు, అదే సహవాసమందు, అదే రొట్టె విరుచుట యందు, ఆ రీతిగానే ప్రార్థించుటకు మనకు కూడా దేవుడు అవకాశాన్ని కల్పించి ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ, మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయంలో అపోస్తుల బోధలో ఉన్నటువంటి ఒక హెచ్చరిక మాటను, దేవుని సంఘంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరమును తినటానికి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంలో పాలిభాగస్తులు అవ్వటానికి, ఆయన నిబంధనను, ఆయన మన కొరకు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటానికి, మరి ఆయన సన్నిధికి ఇష్టపడి వచ్చినటువంటి మనకు మరి ఆయన యొక్క శరీరంలో ఆయన యొక్క రక్తంలో పాలిభాగస్తులు అవటానికి ముందుగా
ఒక హెచ్చరికను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ యొక్క లేఖన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు కలిసి ఉన్నాయండి. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. చాలండి. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? జీవము గల దేవుని సంఘము. ఆ జీవము గల దేవుని సంఘములో ఉన్నటువంటి మనము ఎలా ప్రవర్తించాలి అని తిమోతికి పౌలు గారు తెలియచేశారు. అదే అపోస్తల బోధ. ఆ యొక్క జీవము గల దేవుని సంఘములో ఉన్నటువంటి మనము కూడా ఎలా ప్రవర్తించాలి అని మనం తెలుసుకొనుట కొరకు దేవుడి యొక్క లేఖన భాగాలను, ఈ అపోస్తల బోధను మరొకసారి మన దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మనం జీవం గల దేవుని సంఘంలో ఎలా నడుచుకోవాలి అన్నటువంటి అనేక విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ ధ్యానించడానికి మనకు సమయం లేదు కనుక ఒక విషయాన్ని గురించి ఆలోచన చేయటానికి ముందుకు వెళదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. జీవం గల దేవుని సంఘములో, అనగా దేవుని మందిరంలో జనులు ఎలాగో ప్రవర్తించవలెనో ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియచేస్తున్నాడు? సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల, జీవము గల దేవుని సంఘములో ఉన్నటువంటి జనులుగా ఉన్నటువంటి మనము, అనగా అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉంటున్నటువంటి మనము ఎలా ప్రవర్తించాలో ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. సంఘమునకు వెలుపటి వారి ఎడల. మొట్టమొదటిగా సంఘము అంటే ఏమిటో కొద్దిగా క్లుప్తంగా మనం తెలుసుకుందాం. మనకు తెలిసినటువంటి మాటే అది. సంఘం అంటే ఏంటో మనకు తెలుసు, అయినప్పటికీ ఒకసారి సంఘం అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు సంఘమునకు వెలుపటి వారెవరో మనకు అర్థమవుతుంది. మనం సంఘంలో ఉన్నామని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు సంఘంలో ఉన్నామా లేదా అంటానికి ఒక వాక్యాన్ని మనకు చూపిస్తున్నాడు. ఒక లేఖన భాగాన్ని మన దృష్టికి తీసుకుని వస్తున్నాడు. ఆ లేఖన భాగం మనకి సరిపోతే అప్పుడు మనం సంఘంలో ఉన్నవాళ్ళు. మనం సంఘంలో ఉన్నటువంటి వాళ్ళమైతే సంఘంలో లేని వాళ్ళు ఎవరో తెలిసిపోతుంది. సంఘపు వెలుపటి వారెవరో తెలిసిపోతుంది. సంఘపు వెలుపటి వారెవరో తెలిసిపోతే జ్ఞానము కలిగి నడుచుకోవటం అంటే ఏంటో మనం తెలుసుకోవచ్చు. అందుకని సంఘంలో ఉన్నామా లేదా అనేటువంటి విషయము తెలుసుకొనుట కొరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని 2వ వచనాన్ని చదివితే సంఘంలో ఉన్న వారెవరో మనకు అర్థమైపోతుంది. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఎవరు సంఘం అంటే? ఎవరండి? ఎవరంట సంఘం అంటే? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే. ఎలా పరిశుద్ధపరచబడతాం? మన పాపాలను మనం కడుక్కోగలమా? మన దోషములను నుంచి మనం విడుదల పొందగలమా? ఇందాకడ ఆరాధన వర్తమానంలో దేవుడు మనకు చేసినటువంటి మొట్టమొదటి కార్యం ఏమిటి? తిరిగి జన్మింపజేశాడు. తన విశేష కనికరము చొప్పున మన పాపములన్నీ కూడా తన మీద మోసుకొని ఆ సిలువలో ఆయన మరణించాడు. దానికి సాదృశ్యంగా మనము కూడా ఆయనతో పాటు మరణించాము అని మనము బహిరంగంగా తెలియచేయటం కోసం మనం కూడా ఏం చేస్తున్నాం? బాప్తిస్మము ద్వారా నీటిలో
మునుగుతూ ఉన్నాం. నీటిలో మునగటం అనేటువంటిది పాతి పెట్టబడటం. పాతి పెట్టబడినటువంటి వారు చనిపోయారు. కాబట్టి మన పాత జీవితమును, మన మన పాపములను బట్టి, మన అపరాధములను బట్టి యేసుక్రీస్తు ద్వారా మనము చనిపోయాం. చనిపోయినటువంటి మనలను తిరిగి ఏం చేశాడు ఆయన? తిరిగి లేపి మనకు నూతనమైనటువంటి జన్మను అనుగ్రహించాడు. ఆ నూతనమైనటువంటి జన్మను మనకు అనుగ్రహించట ద్వారా మన పాపముల నుంచి మనము విడుదల పొందాం. మన పాపం నుంచి విడుదల పొందినటువంటి మనలను దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పరిశుద్ధులు అంటున్నాడు. అంటే బాప్తిస్మం పొంది, మారుమనసు పొంది, బాప్తిస్మం పొంది, మరి ప్రభు యొక్క బల్లలో, ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తంలో పాలిభాగస్తులు అవటానికి ఎవరైతే అర్హతను కలిగి ఉన్నారో వారు సంఘములో ఉన్నవాళ్ళు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ మాటలు విన్నటువంటి వాళ్ళు ఆన్లైన్లో కూడా అనేక మంది వింటూ ఉన్నారు కనుక, మరి ఈ మాట వింటున్నటువంటి వారందరికీ కూడా దేవుడు మరి తెలియచేస్తున్నది, అపోస్తల బోధ తెలియచేస్తున్నది ఏమిటి అంటే, దేవుని సన్నిధికి ఎన్నో దినముల నుంచి వస్తూ వెళుతూ, దేవుని వాక్యాన్ని వింటూ, ప్రార్థన చేస్తూ, నీతిగానే బ్రతికి ఉండొచ్చు, దేవుని వాక్యాన్ని బట్టి బ్రతికి ఉండొచ్చు, దేవుని పనులు కూడా చేస్తూ, దేవుని కార్యాల్లో, దేవుని పనుల్లో కూడా పాలిభాగస్తులు అవుతూ ఉన్నప్పటికీ మారు మనసు పొంది ఆ బాప్తీసం అనేటువంటి దేవుని సంకల్పాన్ని నెరవేర్చకపోతే దేవుడు మనల్ని సంఘంలో వారిగా చూడట్లేదు. ఈ మాట కొద్దిగా కఠినముగాను ఇబ్బందిగాను ఉన్నప్పటికీ దేవుడు అంటున్నటువంటి సత్యం అయితే ఇదే. మీటింగులు పెట్టినప్పుడు, సువార్త కూడికలను ఏర్పాటు చేసినప్పుడు అనేక మంది జనులు రావచ్చు, కానీ వాళ్ళందరినీ కూడా దేవుడు సంఘముగా అయితే చూడట్లేదు. సంఘము అంటే దేవుని ఇంటిలో వారు, దేవుని ప్రజలు, దేవుని పిల్లలు. సంఘంలో ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు ఏమని సంబోధిస్తున్నాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరంలో అవయవాలు అంటున్నారు. అయితే ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క శరీరంలో అవయవాలుగా మనం ఉండాలి అంటే మనకు ఉండవలసింది ఏమిటి అంటే, ఆయన మరణాన్ని మనం ఒప్పుకోవాలి. నా కొరకు ఆయన మరణించాడని ఒప్పుకొని మన మనసును మార్చుకొని ఆయన మనకు ఇచ్చినటువంటి ఆ యొక్క సంకల్పం ఏదైతే ఉన్నదో దాని చొప్పున మనము బహిరంగముగా బాప్తీసములో పాలిభాగస్తులై నూతనమైనటువంటి జన్మను మనం పొందినటువంటి వారముగా ఉండాలి. అలా పొందినటువంటి వారికే ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో పాలిభాగస్తులు అవుటకు అర్హులు వాళ్ళు. అలా ఎవరైతే దేవుని సన్నిధికి వస్తూ వెళ్ళిపోతూ దేవుని మాటలు వింటూ మరి అలా తన జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారో అట్టి వారిని దేవుడు తన సంఘముగా, తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శరీరంలో అవయవాలుగా చూడట్లేదు. ఒకవేళ అలా చూడకపోతే జరిగేటువంటి ప్రమాదం ఏంటి? అలా చూడకపోతే జరిగేటువంటి ప్రమాదం ఏమిటి? దేవుని సన్నిధికి వస్తూ వెళ్ళిపోతూ ఉండటం వల్ల, దేవునికి ప్రార్థన చేసుకుంటాం వల్ల నా జీవితాల్లో మేలులు జరుగుతున్నాయి కదా, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు కదా, నాకున్న రోగాన్ని స్వస్థపరుస్తున్నాడు, నాకున్న బాధల నుంచి విడుదల ఇస్తున్నాడు, నేను అడిగినప్పుడు నా ఉద్యోగ పరంగా, నా వ్యాపార పరంగా, ఇంకా వ్యవసాయ పరంగా వాటన్నిటినీ దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కదా, కాబట్టి నాకేం పర్లేదు అని అనుకుంటున్నారేమో. దేవుడు అంటున్నాడు, అది తాత్కాలికమే. దేవుణ్ణి ఎరిగినటువంటి, దేవుని సంకల్పాన్ని నెరవేర్చి సంఘములో చేర్చబడి పరిశుద్ధులుగా పిలువబడి పరిశుద్ధులుగా ఉండటానికి ఎవరైతే దేవుని ఏర్పాటులోకి వచ్చారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క దృష్టిలో దేవుని పిల్లలు, దేవుని కుమారులు. దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా ఉన్నటువంటి వారికి, దేవుని సన్నిధికి వచ్చి మారు మనసు పొందకుండా ఉన్నటువంటి వారిని దేవుడు ఏమని సంబోధిస్తున్నాడంటే, వాళ్ళు దాసులు. దాసులకి కుమారులకి తేడా ఉందా లేదంటారు? ఉందంటారా? మన ఇంట్లో మనకి పిల్లలు ఉన్నారు కదండి, పెళ్ళైనటువంటి వాళ్ళకి ఏమండి పిల్లలు ఉన్నారు. మనం మన జీవితాల్లో కష్టపడుతూ ఉంటాం పిల్లల్ని పోషించటానికి. వాళ్ళని మంచి చదువులు చదివించి ప్రయోజకులుగా చేసి ఆ తర్వాత వారికి పెళ్లి చేసి తర్వాత ఏం చేస్తాం మనం? మన వృద్ధాప్యం వచ్చి మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు మనం ఏదైతే సంపాదిస్తున్నామో ఆస్తిని ఎవరికి ఇస్తాం? పిల్లలకి ఇస్తాం. అవునా కదా? దాసులకి ఇస్తారా? ఎవరో మంచి మనసు ఉన్నవాళ్ళు ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు తమ దాసులను కూడా వాళ్ళ యొక్క విధేయతను బట్టి, వాళ్ళ యొక్క మంచి జీవితాన్ని బట్టి
ఎవరో కొంతమంది ఇస్తే ఇచ్చి ఉండొచ్చేమో, కానీ వాస్తవంగా దాసులైనటువంటి వారు దేవుని ఇంటిలో ఆస్తిని అనుభవించడానికి అర్హులు కాదు. ఈ మాట ఎంత సత్యమో, దేవుని సన్నిధికి వచ్చి మారుమనసు పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా, ప్రభు యొక్క బలలో పాలిభాగస్తులు కాకుండా జీవితాన్ని అలానే కొనసాగిస్తూ ఉంటే దాని వలన తాత్కాలికమైనటువంటి మేలులే వస్తాయి, శాశ్వతమైనటువంటి మేలులు రావు. తాత్కాలికమైనటువంటిదే. దేవుడు మరి ప్రేమామయుడు. దేవుడు అందరి మీద తన నీతి వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. అందరి మీద కూడా తన నీతి సూర్యుడిని ఉదయింపజేస్తాడు. ఏమండి, వర్షం మనకే పడిద్దా? అందరికీ పడిద్దా? సూర్యుడు మనకే ఉదయిస్తాడా? అందరికీ ఉదయిస్తాడా? అందరికీ ఉదయిస్తాడు. తనకు మొరపెట్టు వారందరి ప్రార్థన ఆలకించే దేవుడు, వింటాడు. విని నీవు అడిగిన దానికి సమాధానం ఇస్తుంటాడు, నీ జీవితాల్లో కార్యాలు చేస్తుంటాడు. కానీ నిత్య జీవాన్ని అయితే మాత్రం ఇవ్వడు. నిత్య జీవాన్ని పొందనప్పుడు ఈ లోకంలో ఎన్ని పొందితే ఉపయోగం ఏంటి చెప్పండి? ఈ లోకంలో అన్నీ కూడా దేవుని దగ్గర నీ పొంది పరలోకాన్ని పొందకపోతే వారి యొక్క జీవితం వల్ల వారికి ప్రయోజనం ఏమిటి? పరలోకాన్ని పొందపోతే నిత్యమైన నరకంలో పడితే ఆ నిత్యమైనటువంటి నరకంలో బాధ ఎలా ఉంటుందట? అగ్ని ఆరదు, పురుగు చావదు, నిరంతరము యాతనే. ఈ భూమి మీద ఎంతో ధనంతో, ఎంతో సుఖముతో, ఎంతో గొప్పగా ఐశ్వర్యాన్ని అనుభవించినాడు. ఏ రోజు ఆకలి తెలీదు, బాధ తెలీదు, దాహము తెలీదు. ఎంతో కాస్ట్లీ లైఫ్ను అనుభవించినటువంటి ధనవంతుడు ఆ యొక్క నిత్యమైన నరకంలో పడి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? యాతన పడుచు ఒక నీటి బొట్టు కొరకు బతిమలాడుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క లేఖన భాగంలో ద్వారా దేవుడు మనకి తెలియచేస్తున్నది ఏమిటి అంటే, దేవునికి ఇంట్లోనికి వచ్చి దేవుని యొక్క మాటలు విని మరి దేవుని సన్నిధికి వస్తూ వెళ్ళిపోతూ ఉంటే దానివల్ల ప్రయోజనము లేదు. అందుకని దేవుడి యొక్క లేఖన భాగాల ద్వారా మరి ఎవరైనప్పటికీ కూడా, యవనస్తులే కానీ మరి దేవుని వాక్యాన్ని ఎరిగి మరి దేవుని ఇంటికి వస్తున్నటువంటి వారందరితో కూడా దేవుడు మాట్లాడుతుంది ఏమిటంటే, ఇదే మికిలి అనుకూల సమయం. నీ సమస్యల గురించి ఆలోచించుకు, సమస్యలను తీర్చగలిగినటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు. నీ సమస్య కంటే పెద్ద సమస్య నీకు తెలియట్లేదు. అది ఒకవేళ ఈ మారుమనసు పాపక్షమాపణ పొందకుండా ఒకవేళ ఈ భూలోకాన్ని విడిచిపెడితే తర్వాత వచ్చే సమస్య అతి భయంకరమైనటువంటిది. దాని నుంచి దేవుడు కూడా విడిపించడు. ఆ యాతన పడుతున్న ధనవంతుణ్ణి విడిపించే వారు ఎవరూ కూడా లేరు. ఒకటి, నీకేదో సమస్య వస్తుంది, నీ జీవితంలో ఏదో సమస్య ఉన్నాయి, ఏదో ఇబ్బందులు ఉన్నాయి అని అవన్నీ తొలగిపోయిన తర్వాత నేను దేవుని దగ్గరికి వచ్చి మారుమనసు పొందుతాను, పాపక్షమాపణ పొందుతాను, మరి ఆ బాప్తీసం పొందుతాను అని మరి దేవుని సంకల్పాన్ని వాయిదా వేస్తూ ఉంటే రేపు నీది కాకపోవచ్చు. రేపు నీదని గ్యారంటీ లేదు. ఎంతోమంది బలవంతులు, ఎంతోమంది జ్ఞానవంతులు, ఎంతోమంది ఐశ్వర్యవంతులు, ఎంతోమంది నీతిమంతులైనటువంటి వారు కూడా ఈ దినం చూడలేకపోయారు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఈరోజు మనం ఉండగలిగామంటే అది దేవుని కృపే. ఈరోజు దేవుడు మనల్ని ఉంచాడు అంటే, భూమి మీద సజీవ లెక్కల్లో మనల్ని ఉంచాడు అంటే ఇంకా మన పట్ల కృప చూపుతూ ఉన్నాడు. ఇంకా మనలను మరి మార్చటానికి, దిద్దటానికి, సరిచేయటానికి, ఆయన పోలికలోనికి తీసుకురావటానికి, ఆయన నిత్య రాజ్యానికి మనల్ని తీసుకువెళ్ళటానికి మనలో మరి ఇంకా ఉండవలసినటువంటి అర్హత లేకపోవటం వలన అవి మనలో రావాలని దేవుడు ఇంకను మన దయదల్చి మన పట్ల ప్రేమ చూపుతూ, కనికరము చూపుతూ ఇంకను మన ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మొదటి మాటగా, అపోస్తుల బోధగా దేవుడు తెలియచేస్తుంది ఏమిటి అంటే, మారుమనసు పాపక్షమాపణ పొంది బాప్తిస్ము ద్వారా ప్రభు యొక్క బలలో, ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో పాలిభాగస్తులు అవ్వటం అనేటువంటిది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. వారు ఏం చేశారట? అపోస్తుల బోధయందు ఉండి సరిపోయి బోధతో సరిపెట్టుకుని వెళ్ళిపోలేదు. వెంటనే ఏం చేశారు వారు? అపోస్తుల బోధయందును సహవాసమందు రొట్టి విరిచుటలో ఉన్నారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు, అంచెదినమున నేను వారిని లేపుతా. కాబట్టి అంచెదినమున తిరిగి లేపబడి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో లేపబడి ఆ నిత్య జీవాన్ని ప్రభువుతో కూడా కొనిపోబడి, ఇందాక మనం ఏ నూతన యెరూషలేమని దేవుని పట్టణాన్ని గురించి మనం ధ్యానం చేసి ఉన్నామో, ఆ నూతన యెరూషలేమని దేవుని పట్టణంలో దేవుని ఆరాధించటానికి ఎవరు అర్హులు, ఎవరు యోగ్యులు అంటే
మరి ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో పాలిభాగస్తులు అవుచు ఉన్నటువంటి వారు. అలాగా అపోస్తల బోధయందు, సహవాసమందు, రొట్టె విరిచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక ఉండి దేవుని వాక్యము ద్వారా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించవలనని అపోస్తల బోధ తెలియచేస్తుందో ఆ రీతిగా ప్రవర్తిస్తున్నటువంటి వారికి మాత్రమే ఆ యొక్క నిత్యమైనటువంటి రాజ్యంలో స్థానం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఇందాక కొలసీ పత్రికలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మరొకసారి మనం చదువుకుంటానికి ముందుకు వెళదాం. 4వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినట్లయితే 4వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 4:5 సంఘమునకు ఓకే అండి. తర్వాత సంఘమునకు వెలిపటి వారి ఎడల. ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు? మారు మనసు పాప క్షమాపణ పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరంలో, రక్తంలో పాలిభాగస్తులు అవుతున్నటువంటి వారే సంఘం. అంతేనా కదా? మనం బయటికి వెళ్ళినప్పుడు, మీటింగ్లకు వెళ్ళినప్పుడు, కొన్ని సంఘాల్లో చూసినప్పుడు ఎంతమంది ఉంటారు జనాలు? వేల కొలది, లక్షల కొలది ఉంటారు. వాళ్ళందరూ దేవుడి సంఘమేనా? వాళ్ళు మారు మనసు పాప క్షమాపణ పొందితేనే వాళ్ళు సంఘములో సభ్యులు. వాళ్ళనే దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు. వాళ్ళనే నా కుమారులు అంటున్నాడు. వాళ్ళని తీసుకువెళ్ళటానికి ఆయన రెండో రాకడలో రాబోతూ ఉన్నాడు. చర్చికి వచ్చినటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్తాక ఆయన రావట్లేదు. ఆయన సంకల్పాన్ని నెరవేర్చినటువంటి వారిని. ఇప్పుడు ఈ లేఖనముల ద్వారా మనకి సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరో అర్థమైపోయింది. ఈ మాటలు వింటున్నటువంటి వాళ్ళు మరి ప్రభు యొక్క బలలో, ప్రభు యొక్క రక్తంలో పాలిభాగస్తులు కాకుండా మారు మనసు పాప క్షమాపణ బాప్తీసం అనేటువంటి దేవుని ఉన్నతమైన సంకల్పంలో ఎవరైతే మరి నెరవేర్చకుండా ఉంటారో వారు మరి సంఘానికి వెలుపట ఉన్నటువంటి వారే. అవునా కాదంటారా? కాబట్టి ఇప్పుడు ఆ సంఘపు వెలుపట ఉన్నటువంటి వారితో మనం ఎలా ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తించాలని చెప్తున్నారు? జ్ఞానము కలిగి. జ్ఞానము కలిగి ప్రవర్తించడం అంటే ఏమిటి? జ్ఞానము కలిగి ప్రవర్తించడం అంటే ఏమిటి? మనం మారు మనసు పొందాం, బాప్తీసం పొందాం, ప్రభు యొక్క బలలో పాలిభాగస్తులు అవుతున్నాం, సంఘంలో సభ్యులుగా దేవుడు మనల్ని గుర్తించాడు. అయితే కొన్ని కుటుంబాలను గురించి మనం ఆలోచన చేస్తే ఆ కుటుంబంలో అందరూ మారు మనసును పొందినటువంటి వాళ్ళే ఉంటారా? ఉండరు కదండి. అయితే కుటుంబం అంతా రక్షింపబడనటువంటి కుటుంబాలు ఉన్నాయి, మారు మనసు పొందనటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఒకవేళ భర్త మారు మనసు పొంది భార్య మారు మనసు పొందకపోతే భార్య భర్తల మధ్య సంఘము, సంఘపు వెలుపటివారు. భర్త మారు మనసు పొంది భర్తము సంఘంలో ఉన్నవాడు, భార్య సంఘపు వెలుపట. భార్య మారు మనసు పొంది భర్త మారు మనసు పొందపోతే భార్య సంఘంలో ఉన్నటువంటి స్త్రీ, భర్త సంఘానికి వెలుపల ఉన్నటువంటి. అలానే పిల్లలు, అలానే బంధువులు, అలానే స్నేహితులు. అవునా కదా? కాబట్టి మన జీవితాల్లో మారు మనసు పొందిన తర్వాత మారు మనసు లేనటువంటి భర్తలతో, మారు మనసు లేనటువంటి భార్యలతో, మారు మనసు లేనటువంటి పిల్లలతో, మారు మనసు లేనటువంటి బంధువులతో కూడా మనం నడవాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళని విడిచిపెట్టడానికి దేవుడు అధికారం మనకి ఇవ్వలేదు. నేను మారు మనసు పొందాను, నేను బాప్తీసం పొందాను, నేను సంఘంలో చేర్చబడ్డాను కాబట్టి నా భార్య మారు మనసు పొందలేదు, దేవుని ఎరగట్లేదు, దేవుని అంగీకరించట్లేదు కాబట్టి నా భార్యని నేను విడిచిపెడతానంటే దేవుడు ఒప్పుకోవట్లేదు. అపోస్తుల బోధ అందుకు అంగీకరించట్లేదు. అదే భర్త విషయంలోనైనా, భార్య విషయంలోనైనా, పిల్లల విషయంలోనైనా ఎవరిని కూడా విడిచిపెట్టడానికి దేవుడైతే అంగీకరించట్లేదు. అపోస్తుల బోధ అందుకు ఏమాత్రము కూడా అంగీకరించట్లేదు. అటువంటి పరిస్థితులలో ఆ సంఘపు వెలుపటి వారిగా ఉన్నటువంటి వారితో మనము ఎలా నడుచుకోవాలి? ఎలా నడుచుకోవాలని ఇక్కడ తెలియచేస్తున్నాడు. జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తించవలనని ఇక్కడ తెలియచేస్తున్నాడు. జ్ఞానము చొప్పున నడుచుకోవడం. జ్ఞానం చొప్పున నడుచుకోవటం అంటే అర్థమవుతుందండి. సంఘములో ఉన్న వాళ్ళు ఎవరో అర్థమైంది కదా, సంఘపు వెలుపటి వారు ఎవరో అర్థమైంది కదా. ఇప్పుడు వాళ్ళతో మనం ఎలా నడుచుకోవాలి? మారు మనసు పొందినటువంటి కుటుంబాలు అయితే ప్రాబ్లమ్స్ లేవండి. మారు మనసు పొందనటువంటి కుటుంబాలు అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మేము అలానే మా కుటుంబంలో అందరూ మారు మనసు పొందనటువంటి స్థితిలోనే ఉన్నాం. మారు మనసు పొందనటువంటి మా కుటుంబ సభ్యుల వలన మేము ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించుకుంటానికి, స్వేచ్ఛగా ఆరాధించుకునే అవకాశం కూడా మాకు లేదు. అలాగా మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దేవుడు ఈ యొక్క మాటల ద్వారా మా దృష్టికి తీసుకువచ్చినటువంటి ఆలోచనను, అది అనేకులు ఆ రీతిగానే ఇబ్బంది పడుతూ ఉన్నారు.
దేవుని సన్నదికి రాకుండా ఆటంకపరచబడుతున్నటువంటి వారి కుటుంబ సభ్యుల పట్ల మన ప్రవర్తన ఎలాగ ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు అన్నటువంటి ఈ యొక్క లేఖన భాగాల్ని దేవుడు నాకు తెలియచేసి నా ద్వారా అనేకులకు తెలియచేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ బాధల్లో, ఆ నిందల్లో, ఆ అవమానాల్లో మరి వారి కృంగిపోకుండా నిలబడటానికి దేవుడు ఒక చక్కటి మాటను, జీవం గల మాటను, ఆదరించే మాటను దేవుడు వారికి తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈ లేఖన భాగాలను మరి మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాడు. జ్ఞానం చెప్పును నడుచుకోనటం అంటే ఏమిటి అంటే, మరి మారు మనసు లేనటువంటి ఆ కుటుంబ సభ్యులైనటువంటి వారి పట్ల మన ప్రవర్తన ఎలాగ ఉండాలని దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఈ లేఖ భాగాలను అర్థం చేసుకుంటానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మరి 2000 సంవత్సరాల క్రితం భూమి మీద శరీరధారిగా జీవిస్తూ మరి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన అనేక ప్రాంతాలకు వెళుతూ వస్తున్నాడు. ఆ రీతిగానే ఒక ప్రాంతాన్ని ప్రేమించి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించడానికి ఆ ప్రాంతానికి వెళ్ళగానే అక్కడ అనేకమైనటువంటి దెయ్యాలు పట్టినటువంటి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చాడు. ఎవరో మనందరికీ బాగా తెలుసు. ఎవరతను? సేన అను దెయ్యం పట్టినటువంటి వాడు. ఆ సేన అనేటువంటి దెయ్యం పట్టినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు అతని కలిగినటువంటి స్థితిని చూచి అతని మీద కనికరపడి ప్రభు మరి ఏం చేశాడు అంటే అతనికి పట్టినటువంటి దెయ్యముల నుంచి అతన్ని విడిపించాడు. ఆ దెయ్యాలు అతనిలో నుండి బయటికి రాగానే అవి ఎక్కడికి వెళ్ళి? పందుల్లోకి వెళ్ళి. ఆ పందులు ఎక్కడికి వెళ్ళి? సముద్రంలోకి వెళ్ళి చనిపోయింది. సముద్రంలో నుంచి చచ్చిపోయిన దెయ్యాలు ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయి? సముద్రంలోకి వెళ్ళి ఆ పందులు చనిపోయినాయి. చనిపోయినటువంటి వాటిలో దెయ్యాలు ఉండవుగా. ఇప్పుడు ఆ దెయ్యాలు అక్కడి నుంచి బయటకు వచ్చినాయి. ఎక్కడికి వచ్చినాయి అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆ యొక్క సేనను దెయ్యం పట్టినటువంటి వాడిని స్వస్థపరిచిన తర్వాత అతడు స్వస్థత పొందక మునుపు అతని యొక్క జీవితం ఎక్కడ ఉన్నదంటే సమాధుల్లో ఉంది. సంకెళ్లతో బంధించిన ఆగట్లేదు. తను గాయపరుచుకుంటున్నాడు. తనకన్నా తల్లిదండ్రులకు, పెళ్ళైతే తన భార్యకు, పిల్లలుంటే తన పిల్లలకు, వాళ్ళందరికీ కూడా అవమానకరమైనటువంటి జీవితం. ఎంతమంది ఎన్ని రకాలుగా బంధించినా ఇంట్లో ఆగేటువంటి వాడు కాదు. అటువంటి అవమానకరమైనటువంటి జీవితంలో బ్రతుకుతూ తన్ను తాను హింసించుకొంచు తన వారికి ఇబ్బందిని కలగజేస్తున్నటువంటి అతని జీవితాన్ని ప్రేమించి అతనిలోంచి దెయ్యాలను వెళ్ళగొడితే అతడు స్వస్థ చిత్తుడై దెయ్యముల నుంచి విడుదల పొంది ప్రభు యొక్క కూర్చున్నప్పుడు ఆ యొక్క సన్నివేశంను చూచినటువంటి ఆ ఊరి జనులు, సేన అని దెయ్యం పట్టి ఆ దెయ్యం నుంచి విడుదల పొందినటువంటి ఆ యొక్క ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమన్నారండి? ప్రభువా, మాతో పాటు ఇంకో 2 రోజులు ఉండమన్నారా? ఏమన్నారు? మా ప్రాంతంలో విడిచి వెళ్ళిపోమన్నారు. సమయం లేదు కనుక ఆ రెఫరెన్స్లన్నీ చూపించట్లేదు, మీకు అందరికి ఐడియా ఉన్నది కనుక. ఏమండి? మా ప్రాంతంలో విడిచి వెళ్ళిపో అన్నారు. అంటే ఇప్పుడు దెయ్యాలు ఎక్కడికి వచ్చినాయి? పందుల్లో ఉన్న దెయ్యాలు పందులు పట్టేవాళ్ళకి వచ్చింది. పందుల కోసం ప్రభువుని వద్దనుకున్నటువంటి వాళ్ళు, ఆ పందులు వాళ్ళ జీవనాధారం, అవి చచ్చిపోయినాయి కనుక ఈయన ఇక్కడ ఉంటే ఆ పందులన్నీ చచ్చిపోతాయి కనుక ఈయన ఇక్కడ ఉంటే మాకు నష్టం అని ఆయన ఆ దేశంలో నుంచి రాకుండా ఆయన బతిమలాడుకున్నారంట. ప్రభా, ఇక్కడికి నువ్వు రావద్దని. ఆయనేమో ఆ ప్రాంతాన్ని ప్రేమించి, ఆ పట్టణాన్ని ప్రేమించి, ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు నశించిపోకూడదని వాళ్ళకి దేవుని మాటను తెలియచేయటానికి అపోస్తుల ఏ బోధన అయితే మనకు తీసుకొచ్చారో ఆ బోధన ఆయన వారికి తెలియచేయటానికి వెళితే, జీవం కలిగిన దేవుని మాటలు తెలియచేయటానికి అక్కడికి వెళితే వాళ్ళేమో ఆయనను రానివ్వలేదు. ఇప్పుడు ఆ ప్రాంతానికి సువార్త ఎలా ప్రకటించాలి? యేసుక్రీస్తు అయితే ఆ యొక్క ప్రాంతాన్ని గెరాసీనుల దేశం అని రాయబడి ఉన్నది. ఆ దేశాన్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వారు నశించిపోవడం ఆయన చిత్తం కాదు. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈయన రానివ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? కొన్ని కుటుంబాలు కూడా అలానే ఉన్నాయి. వాళ్ళు మారు మనసు పొందుతారు, వారు బాప్తీసం పొందుతారు, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారు, దేవుని సంఘంలో చేర్చబడినటువంటి వారుగా ఉంటారు. అయితే వారి యొక్క భర్త, వారి భార్య మారు మనసు పొందనటువంటి పరిస్థితి. తద్వారా వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్తుంటే ఆటంకపరుస్తూ ఉంటారు. అంతేకాకుండా దేవుని ప్రజలైనటువంటి వారు, సహవాసంలో ఉన్నటువంటి సంఘ సభ్యులు ఇంటికి వస్తున్నప్పుడు అవమానపరుస్తూ ఉంటారు. సహవాసంలో ఉన్నటువంటి మనము
మనం ఏదన్నా బాధతో ఉన్నప్పుడు, మనం ఏదైనా జ్వరంతోనో ఏదన్నా రోగంతో బాధపడుతున్నప్పుడు సహవాసంలో ఉన్న వాళ్ళు సహజంగా ఏం చేస్తారు చెప్పండి? ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తూ పలకరించి, అట్లనే దైవ సేవకులు కూడా ఇంటికి వచ్చి ప్రార్థన చేయటం, అది సహవాస ధర్మం కదా. మన సహవాసంలో అది మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా మనలో బాధలు ఉన్నప్పుడు, మనలో ఇబ్బందులు ఉన్నప్పుడు, మనం దేవుని సన్నిధికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, మన ఇంటికి దేవుని సహవాసంలో ఉన్నటువంటి ఆ దేవుని పిల్లలు వస్తున్నప్పుడు వాళ్ళని రానియకుండా ఆటంకపరిచే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వస్తే మరి అనేక మాటలు మాట్లాడి దేవుణ్ణి అవమానకరమైనటువంటి రీతిగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని సేవకులను రానినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబంలో దేవుని గురించినటువంటి సంగతులు తెలియచేయబడుట ఎలానో తెలుసుకోవటమే జ్ఞానం కలిగి నడుచుకోవటం. ఆ యొక్క ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోమన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశారండి? విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ సేనాను దెయ్యం పట్టినటువంటి వాడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా నీతో కూడా ఉండుటకు నాకు సెలవిమ్ము. అంటే ఆయన ఏమన్నాడు? వద్దు వద్దు, నేను నాతో కూడా ఉండటానికి, నాతో రావటానికి నేను సెలవు ఇవ్వను. నువ్వేం చేయాలి? నేను ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఈ ప్రాంతంలో దేవుని మాటలు తెలియచేయటానికి ఈ ప్రాంతానికి వచ్చాను, కానీ ఇక్కడున్న జనులు నన్ను రానివ్వలేదు. ఇక్కడున్న జనులందరూ నన్ను రానివ్వలేదు అని కాదు, కానీ కొంతమంది జనులు, ఆ పందులు పట్టేటువంటి వాళ్ళు, వాళ్ళ జీవనాధారం పోతుంది అనేటువంటి స్వార్థంతో నన్ను ఆ దేశంలోనికి, మీ ప్రాంతంలోనికి నన్ను రానివ్వలేదు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? నేను నీకు చేసిన కార్యాన్ని నీవు వెళ్ళి దెకపోలి ప్రాంతం అంతా కూడా నీవు, గెరాసీన్ల దేశం అంతా కూడా నీవు ప్రకటించాలి. యేసుక్రీస్తునైతే రావద్దన్నారు, కానీ ఈ గెరాసీన్ల దేశంలో దెయ్యం పట్టినటువంటి ఈ వ్యక్తి తనకు జరిగినటువంటి కార్యం, తను ఒకప్పుడు సమాధులు ఎలాగున్నాడో ఈరోజు స్వస్థచిత్తుడై బట్టలు కట్టుకుని అందరితో పాటు ఎలాగుంటున్నాడో తన జీవితాన్ని ఒక సాక్ష్యముగా చూపించి ఆ దేశమంతా ప్రకటిస్తూ ఉంటే, వద్దు ఈ దేశం నుంచి వెళ్ళిపోని అదే అధికారం కానీ హక్కు కానీ వాళ్ళకు ఉందంటారా? లేదు కదా. అతడిని అక్కడ ప్రిపేర్ చేసి అతని పట్ల జరిగినటువంటి ఆ కార్యాన్ని బట్టి అతన్ని క్రీస్తుకు సాక్షిగా చేసి అతని ద్వారా ఆ గెరాసీన్ల దేశం అంతటిలో కూడా సువార్తను ప్రకటింప చేయటానికి దేవుడు అతన్ని ఒక ఆయుధంగా వాడుకున్నాడు. అతని ద్వారా సువార్తను అక్కడ ప్రకటింప చేశాడు. జ్ఞానం కలిగి నడుచుకోవటం అంటే మన యొక్క కుటుంబాల్లో కూడా మారు మనసు లేనిటువంటి వారి పట్ల మనము కూడా ఏం చేయాలి? క్రీస్తును చూపించే వారిగా, వారు దేవుని ఎరగనటువంటి వారిగా, దేవుని దూషించే వారిగా ఉన్నప్పటికీ కూడా వారి పట్ల క్రీస్తు ప్రేమను మనం కనపరుస్తూ ఉండాలి. ఎందుకు కనపరచాలి అంటే మనం కూడా అట్లాంటి వాళ్ళమే కదా. ఒకప్పుడు దేవుణ్ణి ఎరగనప్పుడు మనం కూడా అట్లాంటి వాళ్ళమే కదండి. మనం ఏమన్నా పరిశుద్ధులమా దేవుణ్ణి ఎరగక ముందు? అయితే మన పట్ల దేవుడు ఎలా చూపించాడు ప్రేమ? అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-27 వచనాలు కలిసి ఉన్నాయి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దేనిని? సంఘం అంటే మనమే. మనం ఎలాగున్నామంట? మనలో ఏముంది? కళంకం ఉంది, మనలో ముడత ఉన్నది, మనము పరిశుద్ధంగా లేము. మనం చూచినప్పుడు మనలో కళంకం ఉంది, మనం చూచినప్పుడు మనలో పాపం ఉంది. ఆ పాపం ఉన్నప్పుడు, ఆ కళంకం మనలోనున్నప్పుడు, ఆ కళంకాన్ని, ఆ పాపాన్ని, ఆ మచ్చను, ఆ డాగును, మనలో ఉన్నటువంటి అసహ్యమైన కార్యాలను దేవుడు చూడక ఏం చేశాడు? మనల్ని చూశాడు. మనలో ఉన్నటువంటి కళంకం వల్ల, మనలో ఉన్న పాపం వల్ల మనకు రాబోయే తీర్పును చూశాడు. మనం వెళ్ళబోయేటువంటి నిత్య నరకాన్ని చూశాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని ఆ యొక్క పరిస్థితిని చూచి అక్కడ యాతన పడతాం. మనం యాతన పడతాం. ఆయనకి ఇష్టం లేదు కనుక మన కళంకాన్ని కడగటానికి, మన పాపమును తుడవటానికి,
మనలో ఉన్న మచ్చను, మనలో ఉన్న డాగును, మనలో ఉన్నటువంటి దుష్కార్యములన్నిటినీ కూడా తీసివేయటానికి ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఆ రక్తాన్ని మన కొరకు ధారపోశాడు. ఆ రక్తము ద్వారా మనల్ని ఏం చేశాడు? కడిగాడు. మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడంటే, మన పట్ల ఆయన ఏ ప్రేమను కనపరిచాడో అదే ప్రేమను మన తోటి వారి పట్ల మనల్ని కనపరచమంటున్నాడు. మారు మనసు లేనటువంటి మన కుటుంబ సభ్యుల పట్ల మనము కూడా క్రీస్తు ప్రేమను కనపరచాలి. వాక్యము చెప్పటానికి వాళ్ళు వినరు, వాక్యమును ఆలకించటానికి వాళ్ళకి ఇష్టపడరు, దేవుని గురించినటువంటి సంగతులు వాళ్ళకి తెలియదు కనుక అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రాలకు మరి అపవాది గుడ్డితనం కలగ చేశాడు కనుక వారి మనోనేత్రాలు వెలిగింపబడినట్లుగా క్రీస్తులో ఉన్నటువంటి ఆ గొప్ప ప్రేమను, మనం పొందినటువంటి ప్రేమను మనము ఇతరులకు చూపించేటువంటి వారుగా, వాక్యాన్ని ప్రకటించే అవకాశం లేనప్పుడు, వాక్యాన్ని వారికి తెలియచేసినప్పుడు వాళ్ళు వినటానికి ఇష్టపడనప్పుడు మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా, మన జీవితము ద్వారా మనము క్రీస్తును వారికి చూపించటమే జ్ఞానము చొప్పున నడుచుకొనటం. అర్థమైందండి? సంఘపు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోనండి. ఒక తాగుబోతు భర్త తన భార్యము మారుమనసు పొందింది. దేవుని సన్నిధికి వస్తూ మరి దేవునిలో మరి సంఘంలో సభ్యురాలుగా, పరిశుద్ధురాలుగా దేవుని చేత గుర్తింపబడినటువంటి స్త్రీ. అలా దేవుని సన్నిధికి వస్తున్నటువంటి ఆ స్త్రీకి సంఘపు వెలుపటున్నటువంటి భర్త, ఆ భర్త తాగుడుకు అలవాటు అయిపోయి మరి అసభ్యకరంగా ప్రవర్తించటం, అంతేకాదు తన ఆ దురలవాటుకు డబ్బులు దొరకనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి అమ్మేయటం, ఆ భార్యను కొట్టటం, ఆ భార్య డబ్బులు ఇవ్వకపోతే అవమానకరంగా మాట్లాడటం, ఇలా ప్రవర్తిస్తూ మరి ఆ భార్యను అనేక రీతులకు ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఒకరోజు ఆ భార్య మరి ఏవో సరుకులు కొనటానికి మార్కెట్లోకి వెళ్ళింది. మార్కెట్లో సరుకులు కొంటూ ఉండగా భర్త కోపంతో ఆ మార్కెట్లోకి వచ్చి, ఆ మార్కెట్లో అందరూ ఉన్నారు, జనాలందరూ ఉన్నారు అనేటువంటి ఏమాత్రం ఆలోచించకుండా తనకు డబ్బులు ఇవ్వలేదని, తను తాగటానికి డబ్బులు ఇవ్వలేదని కోపంతో ఉగ్రుడై అట్లా సమాజాన్ని గురించి, చుట్టూ ఉన్నటువంటి ప్రజల గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఆ యొక్క మార్కెట్లోనే ఆ భార్యను తిట్టటం, కొట్టటం ప్రారంభించాడు. భయంకరంగా కొడుతూ ఉంటే అక్కడున్న ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోయి వెంటనే ఆ భర్త దగ్గరికి వెళ్ళి అతను పట్టుకుని, ఆ రీతిగా ఒక స్త్రీని కొట్టటాన్ని చూసినటువంటి ఎవరైనా ఊరుకోరు కదండి. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ స్పందించి అతని దగ్గరికి వెళ్ళి అతను పట్టుకుని అతన్ని కొట్టుతూ ఉంటుంటే దెబ్బలు తిన్నటువంటి ఆ యొక్క భార్య వెంటనే తేరుకుని లెగిసి ఆ యొక్క భర్త దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళందరూ మధ్యలో నుంచి తోసుకుంటూ భర్త దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా ఆయన కొడుతూ ఉంటుంటే వాళ్ళందరినీ కూడా దండం పెట్టి వాళ్ళ వైపు తిరిగి బతిమలాడుకుందంట. ఏమని? నా భర్తను కొట్టవద్దు, నా భర్త చెడ్డోడైనా కొట్టవద్దు, ఎందుకంటే అతడు నాకు భర్త అని బతిమలాడుకున్నప్పుడు ఆ యొక్క సన్నివేశాన్ని చూసినటువంటి భర్త తర్వాత మరి మారు మనసు పొందటానికి అతని హృదయం పగిలిపోయి, అతని రాతి హృదయము తీసివేయబడి మెత్తటి మాంసపు హృదయాన్ని దేవుడు అతనికి అనుగ్రహించటానికి అనుకూలమైనటువంటి రీతిగా అతనిలో పశ్చాత్తాపం కలగటానికి ఆమె యొక్క యోగ్యమైనటువంటి ప్రవర్తన కారణమైందట. ఇది ఒక కథ కాదండి, ఇది నిజం. తన భర్తను రక్షించుకున్నటువంటి ఒక స్త్రీ యొక్క సాక్ష్యం ఇది. ఆమె యొక్క యోగ్యమైనటువంటి ప్రవర్తన, తన భర్త తనని హింసిస్తున్నా, బాధిస్తున్నా, వేధిస్తున్నా, కొడుతున్నా, తన్ను కొట్టినందుకు మరి అక్కడ ఉన్నటువంటి జనులు వచ్చి ఆయన కొడుతున్నప్పుడు ఆ రోజు కానీ భార్య వెళ్ళి రక్షించకపోతే అతని పరిస్థితి ఏమయ్యేదో. తగలన్నరాని చోట తగిలితే అది ఆఖరి గడియలు అయ్యేటువంటిది. ఆ రీతిగా తన భర్త పట్ల తను కనపరిచినటువంటి క్రీస్తు ప్రేమ ద్వారా ఆ భర్తను ఆమె రక్షించుకోగలిగింది. మరి జ్ఞానం చొప్పున నడుచుకోవటం అంటే ఏమిటి అంటే క్రీస్తును ప్రకటించటానికి, క్రీస్తును గుర్చినటువంటి మాటలు, అపోస్తుల బోధను, దేవుని వాక్యాన్ని, జీవవాక్యాన్ని తెలియచేయటానికి అనుకూలము కాని పరిస్థితులలో ఏం చేయాలి అంటే
మనమే సాక్ష్యముగా ఉండాలి, మన ప్రవర్తనే సాక్ష్యముగా ఉండాలి. మన జీవితం చూచి వారు మారు మనసు పొందేటువంటి రీతిగా క్రీస్తు మన పట్ల చూపినటువంటి ప్రేమను మనము ఇతరుల పట్ల, సంఘపు వెలుపటి వారి పట్ల చూపించేటువంటి వారముగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకనే జీవము గల దేవుని సంఘములో, అనగా సంఘములో, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది వారికి తెలియచే. ఏమిటి? జీవం గల దేవుని సంఘంలో ఉన్నటువంటి మనము ఎలా ప్రవర్తించాలని దేవుడు తెలియచేస్తున్నాడంటే, సంఘపు వెలుపటి వారి ఎడల జ్ఞానము చొప్పున నడుచుకొనుట. అలా నడుచుకున్నట్లయితే అనేకులను దేవుని దగ్గరికి తీసుకురావటానికి మనము గొప్ప సువార్థికులుగా, దేవుని దృష్టిలో గొప్పవారిగా ఎంచబడతాం. సమరయ స్త్రీ, ఆమె దేవుని వాక్కుని చెప్పటానికి, దేవుని మాట చెప్పటానికి ఆమెకు సామర్థ్యం లేదు. ఆమె క్రీస్తుని గురించి వింది, నేనే మెస్సియాను అని చెప్పగానే ఆమె ఏం చేసిందండి? తన గ్రామంలోనికి పరిగెత్తుకుని వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి వాడు ఈయన మెస్సియా కాడా అని, తాను పొందినటువంటి మేలును తన ప్రజలైనటువంటి వారందరూ పొందాలని ఆ ప్రజలందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చింది. ఆ సమరయ స్త్రీని గురించి దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఆ సమరయులు మారు మనసు పొందటానికి, ఆ సమరయులు జీవం గల దేవుని చూడటానికి, ఆ సమరయులు మెస్సీని కనుగొనటానికి ఆమె కారణమయ్యింది. ఎంతటి భాగ్యము కల్పించిందండి! యేసుక్రీస్తుని చూడటం అంటే మామూలు విషయం అని చెప్పండి. యేసుక్రీస్తు మెస్సియాని, దేవుని కుమారుడని, దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడని, ఆకాశ మహాకాశములు పట్టజాలనేటువంటి అగ్ని జ్వాల వంటి కన్నులు, అపరంజి పోలిన పాదాలు కలిగినటువంటి వాడని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన యొక్క దర్శనాన్ని చూస్తూ యోహాను తెలియచేసినటువంటి ఆయన ఎదుట మరి చచ్చిన వాడు వలె పడినటువంటి యోహాను ఏ రూపమును గురించి తెలియచేశాడో, ఏ దర్శనమును గురించి తెలియచేశాడో, సర్వ సృష్టికర్త అయినటువంటి వాడు, సర్వాన్ని సృజించినటువంటి వాడు అయినటువంటి ఆయన ఆ పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ముఖ దర్శనం చేసుకొని ఆయన్ను చూచేటువంటి భాగ్యము ఎంతటి మహాభాగ్యం అండి! అంతటి మహాభాగ్యాన్ని ఆ సమరయ స్త్రీ పొందింది. తాను పొందినటువంటి భాగ్యాన్ని తన ప్రజలైనటువంటి వారు కూడా పొందాలని ఆ ప్రజలందరినీ కూడా ఆయన దగ్గరికి తీసుకువచ్చింది. ఈరోజు సంఘంలో ఉన్నటువంటి మన యొక్క బాధ్యత కూడా అదే. సంఘాన్ని వృద్ధి చెందించటం, సంఘ సరిహద్దులు విశాలపరచటం, సంఘంలో అనేక మందిని చేర్చటం, అనేక మంది మారు మనసు పొందేటట్టుగా చేయటం, అది కేవలము సంఘమును నడిపించే నాయకుడి యొక్క బాధ్యత మాత్రమే కాదు. అది సంఘములోనున్న ప్రతి ఒక్కరి బాధ్యత. జీవం గల దేవుని సంఘములో చేరిన ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తును చూపించే వారిగా, అనేకులను దేవుని యొద్దకు తీసుకొచ్చేటువంటి వారిగా ఉండాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. వాక్యాన్ని ప్రకటించే సామర్థ్యం లేకపోతే మన యొక్క ప్రేమ ద్వారా అనేకులను మనం ఆకర్షించవచ్చు. కాబట్టి దేవుడి యొక్క లేఖన భాగాల ద్వారా మన ఎదుట ఉంచబడినటువంటి మరి ప్రభు యొక్క శరీరములో, ప్రభు యొక్క రక్తంలో పాలిభాగస్తులు అవుటకు, పరిశుద్ధులుగా పిలువబడి పరిశుద్ధులుగా ఉండటకు మరి పిలువబడినటువంటి మనందరికీ, జీవం గల దేవుని సంఘములో ఉన్నటువంటి మనందరికీ కూడా మరి ఎలాగ నడుచుకోవాలో, మరి జ్ఞానం కలిగి నడుచుకోనట అంటే ఏమిటో దేవుడు మనకు తెలియచేశాడు. కనుక ఇప్పటి వరకు మనకు తెలియకపోతే ఎప్పటి నుంచైనా దేవుడు మనకు తెలియచేసినటువంటి ఆ మాటలను బట్టి మరి ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో పాలిభాగస్తులు అవుతున్నటువంటి మన బాధ్యత ఏమిటి అంటే సంఘమును విస్తరింప చేయుట, సంఘములో అనేకులను చేర్చుట, సంఘములో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరము, ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్తంలో పాలిభాగస్తులు అగునట్లుగా అనేకులను ప్రేరేపించి నడిపించుట అనేటువంటిది సంఘములో చేరిన ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. అదే సందర్భంలో లోకంలో మారు మనసు లేనటువంటి వారికి మనము సువార్త ప్రకటించలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మన క్రియల ద్వారా మనమే క్రీస్తు వలె, అద్దము వలె క్రీస్తు యొక్క మహిమను మనం ప్రతిఫలింపచేస్తూ జీవవాక్యాన్ని చేతబట్టుకుని లోకములో జ్యోతుల వలె, ఆకాశమందులో ఉన్నటువంటి నక్షత్రముల వలె నీతి మార్గం అనుసరించినట్లు ఎందరో అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశమందలి జ్యోతుల వలె ప్రకాశిస్తారని దేవుడు
మరి ఏ యొక్క లేఖన భాగాలను బట్టి మనతో మాట్లాడి ఉన్నాడో ఆ రీతిగా జ్యోతులుగా మనల్ని చూడాలని ఆయన ఆశపడుతున్నాడు కనుక ఆనాడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులైనటువంటి వారికి ఆ యొక్క నక్షత్రం ఆకాశంలో నుండి ఏ రీతిగా అయితే మార్గం చూపిందో ఈరోజు మనము ఈ లోకంలో ఉన్నటువంటి వారికి, నశించిపోతున్నటువంటి వారికి, దేవుని ఎరగనటువంటి వారికి ఆ నక్షత్రము వలె ప్రభు యొద్ద నడిపించటానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించవలనో దేవుడు మనకు తెలియచేసినటువంటి ఒక బాధ్యతను మనం గుర్తించి ఆ బాధ్యతను నెరవేర్చడానికి మన వంతుగా మనం ప్రయత్నం చేద్దాం. మరి ఈ రీతిగా మనం ప్రయత్నం చేసినట్లయితే దేవుడు తప్పగా మన పక్షమున నుండి మనలను దేవుడు తన యొక్క ఇష్టము చొప్పున వాడుకొని తన యొక్క మహిమ నిమిత్తము మనల్ని నిలబెడతాడు. అట్టి భాగ్యాన్ని జీవం గల దేవుని సంఘంలో చేరిన ప్రతి ఒక్కరూ కూడా పొందాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా చూడాలని దేవుడు ఆశపడుతూ ఈ యొక్క లేఖన భాగాలను మన దృష్టికి తీసుకుని వచ్చాడు. ఈ లేఖన భాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలు మన హృదయాల్లో భద్రపరుచుకుని దాని ప్రకారము మనం ప్రవర్తించి దేవుని యొక్క కృపకు మనం పాత్రలో అవుదాం. అట్టి భాగ్యాన్ని దేవుడు ఈ మాటలు వినిచిన మనందరికీ దయచేయును గాక.